మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా మందికి నేను వీడియో చేస్తున్నప్పుడు క్వాలిటీ అనేది సరిగా ఉండట్లేదని చెప్తున్నారు. సో నేను మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను మొబైల్లోనే వీడియో అనేది షూట్ చేస్తాను. సో అందుకోసం నాకు క్లారిటీ అనేది చాలా వరకు తక్కువే ఉంటుంది. అండ్ నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో లైట్ ఉంటుంది. ఆ లైట్ అనేది ఇంతకు ముందు ట్యూబ్ లైట్ ప్లస్ నార్మల్ ఎల్ఈడి లైట్ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి పెట్టేవాడిని. సో ఆ తర్వాత ఏవైతే రింగ్ లైట్ ఉందో అది నేను ఒక 1600 రూపీస్ అనుకుంటా. సో ఆ రింగ్ లైట్ అయితే తీసుకుని దాని ద్వారా చేయడం జరిగింది. ఆ తర్వాత నేను అప్గ్రేడ్ అయితే చేశాను. వీడియో అయితే చేద్దామని అనుకుంటూనే ఉన్నాను, బట్ అదే అలాగే పోస్ట్ పోన్ అయింది. సో దాని అన్బాక్సింగ్ అదంతా లెంతీ ప్రాసెస్. అన్బాక్సింగ్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ మీకు వీడియోకి మీకు ఏదైనా సరే టిక్ టాక్ వీడియో కానివ్వండి, అలాగే యూట్యూబ్ వీడియో కానివ్వండి, ఏ వీడియో చేసుకోవాలన్నా సరే మీకు ఈ రింగ్ లైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రింగ్ లైట్ వచ్చేసి డిజిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి రింగ్ లైట్ అనమాట. మొత్తం ట్రైపాడ్ స్టాండ్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే రింగ్ లైట్ ఉందో రింగ్ లైట్ కానివ్వండి, మొత్తం కూడా మనకి 4400 రూపాయల వరకు ప్రైస్ అయితే పడుతుంది. ఒకసారి నేను మీకు ఈ రింగ్ లైట్ అనేది చూపిస్తాను, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఇది మనకి బ్యాటరీతో వర్క్ అవుతుంది, అలాగే మనకి డైరెక్ట్ కరెంట్ తో కూడా మనము వర్క్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనము ఏదైతే మన కెమెరా ఉంటుందో కెమెరాని పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఏదైతే యాక్షన్ కెమెరా ఉంటుందో యాక్షన్ కెమెరాని పెట్టుకోవచ్చు, అలాగే మొబైల్ ఉంటుంది కదా మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి 360 డిగ్రీస్ రొటేషన్ తో ఒక చిన్న ప్లగ్ అయితే ఇచ్చాడనమాట. సో దాని ద్వారా మనము రొటేషన్ కూడా చేసుకోవచ్చు 360కి సంబంధించి. ఇప్పుడు నేను మీకు అదనేది చూపిస్తాను. సో ప్రీవియస్ గా మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఈ లైట్ ఉంది కదా బార్ లైట్, సో ఈ బార్ లైట్ నుంచి నేను ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ విధంగా ఇక్కడైతే చేసేవాడిని అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడి నుంచి అయితే చేసేవాడిని. అప్పుడు నాకు లైట్ అనేది ఆ లైట్ తో పాటుగా నాకు ఇది ఒక హెల్పింగ్ గా ఉండేది. ఇది మీరు చూడొచ్చు రింగ్ లైట్ అనేది, ఇది మీకు తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్ లో నేను చూపించుంటాను. సో ఇదే మనకి 5 ఫీట్ స్టాండ్ తో వస్తుంది. ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 1600-1700, ఇది కూడా డిజిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి రింగ్ లైట్ అనమాట. సో దీంతో అయితే చేసేవాడిని. ఆ తర్వాత నేను దీనికైతే అప్గ్రేడ్ అయ్యాను. ఇది మీరు చూడొచ్చు. సో దీన్ని నేను ఇక్కడ ఈ డైరెక్షన్ లో పెట్టేసి ఇక్కడ నేను ఏదైతే హోల్డర్ ఉందో ఈ హోల్డర్ కి అయితే నేను పెట్టేస్తాను అనమాట మొబైల్. ఈ హోల్డర్ కి మొబైల్ పెట్టేసి నేను రికార్డ్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇది మనకి 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని అయితే లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న ప్లగ్ కూడా ఇచ్చారు కదా, సో దీని ద్వారా మనము అటాచ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఇంకో మొబైల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొకటి మనము ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా లైక్ మనకి యాక్షన్ కెమెరా కానివ్వండి, సెకండరీ మొబైల్ కానివ్వండి, అట్లా మనము పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకి బ్యాటరీకి సంబంధించినటువంటిది అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని బ్యాటరీస్ అయితే వస్తాయి. సో ఆ బ్యాటరీస్ అయితే మనము దీనిలో అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ బ్యాటరీని ఇన్సర్ట్ చేసి మనము దీన్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ప్లగ్ ఇన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడి నుంచి మనం ఇలా పవర్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో ఇది మనకి 2 సైడ్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బ్యాటరీస్ ప్రైజెస్ వచ్చేసి ఒక 2000 రూపాయల వరకు ప్రైజెస్ అయితే ఉంటాయి. సో అంత పెట్టి తీసుకోవడం ఎందుకనేసి నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ మనం ఇది కనుక చూసుకున్నట్లయితే మీకు సో లైటింగ్ అనేది చాలా తక్కువగా డిమ్ లైట్ వెళ్ళిపోతుంది, అలాగే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్ గా లైటింగ్ అనేది తగ్గిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇది నాకు రూమ్ లైట్ కండిషన్ అనమాట. ఈ లైట్ కండిషన్ లో చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. అదే నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి చాలా హెవీ లైటింగ్ అనేది పెట్టేశాను. సో పెట్టినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. సో ఇట్లా మనకి చాలా తేడా అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ లైటింగ్ లోనే ఇలా చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. సో లైటింగ్ అనేది మనకి ఇట్లా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము రొటేట్ చేసేటప్పుడు ఇట్లా మీరు చూడొచ్చు, కలర్ అనేది గోల్డెన్ కలర్ వైపు మనకి చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు నేను కలర్ అనేది వైట్ కి పెట్టేశాను. సో ఇట్లా మనకి మన స్కిన్ టోన్ కి ఏ విధంగా కావాలో అండ్ మన ఫిల్టర్స్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కంప్లీట్ గా అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ లో ఉంది. సో దీన్ని నెమ్మదిగా నేను వైట్ కలర్ లోకి అయితే మారుస్తాను చూడొచ్చు. సో ఇప్పుడు ఇది నెమ్మదిగా వైట్ కలర్ లోకి అయితే చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇది వైట్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ లైట్ అనేది జస్ట్ పక్కన పెట్టేశాను అంతే. బట్ దీన్ని అయితే వాడతాను, బట్ ఎప్పుడు వాడతానో తెలియదు. బట్ ప్రెసెంట్ నాకు ఇదైతే ఎనఫ్, అందుకని నేను వాడట్లేదు. మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ కావాలి అనుకుంటే మీకు సాఫ్ట్ బాక్స్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్ బాక్స్ ని తెచ్చుకోవడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఈ స్టాండ్ అనేది 9 ఫీట్ స్టాండ్ అనమాట. చాలా హైట్ వరకు లేస్తుంది. అలాగే మనకి ఇది ఇట్లా రొటేట్ అయితే అవుతుంది. సో రొటేట్ అవడం వల్ల ఏంటంటే మనకి రీల్స్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది
బాగుంటుంది అనమాట. మీకు అది చూపిద్దామంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకోసం చూపించట్లేదు. మీరు ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఎంత పెద్ద స్టాండ్. సో చాలా పెద్ద సైజులో ఉంటుంది, అలాగే చాలా గట్టిగా ఉంటుంది. ఇది కూడా డిజిటెక్ కంపెనీకి సంబంధించినటువంటిది. ఆల్మోస్ట్ మనకి 4,400 రూపాయలు 4,500 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఇచ్చారు కదా, సో దీన్ని అయితే మనము ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫిట్ చేసుకుని మనము మొబైల్తో రికార్డ్ అయితే చేయొచ్చు, లేదంటే మనం ఇంకో డివైస్ అయినా సరే ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ రింగ్ లైట్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మనము డైరెక్ట్ గా ప్లగ్ ఇన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లగ్ ఇన్ చేసి మనము దీన్ని అయితే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ రెండు ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మనము ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ దీన్ని రొటేట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఆన్ ఉంటుంది, ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఇచ్చి ఉంటారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆఫ్ ఆన్, సో ఈ విధంగా మనకి ఒక 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట డిజిటెక్ లైట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి లైటింగ్ సెటప్ వాడుతున్నారని అనేసి. సో నేను ప్రజెంట్ అయితే ఈ లైటింగ్ సెటప్ అనేది వాడడం జరుగుతుంది. సో నేను రికార్డ్ చేసేటప్పుడు కనీసం నేను ఫ్యాన్ కూడా వేసుకోను. ఎందుకోసం అంటే ఫ్యాన్ వేసుకున్నా సరే, ఏసీ వేసుకున్నా సరే, ఏం వేసుకున్నా సరే ఖచ్చితంగా నాయిస్ అయితే వస్తుంది, చాలా ఎక్కువగా నాయిస్ వస్తుంది. అందుకోసం నేను అవన్నీ ఏం వేసుకోను, జస్ట్ నార్మల్ గానే రికార్డ్ చేస్తాను. అందుకే మీరు చాలా వీడియోస్ లో చూడొచ్చు, మీకు చాలా వరకు చెమట అయితే పోయేసి ఉంటుంది మన టీ షర్ట్ మీద. సో దానికి కారణం వెనక అదే అనమాట. కొన్నిసార్లు చాలా ఎక్కువగా చెమట పోస్తున్నప్పుడు ఆ టైంలో నేను ఏసీ యొక్క 25లో పెట్టేస్తాను. ఆ టైంలో కొంచెం మీకు నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. ఇది గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.